తర్వాత అవిసి వీళ్ళ వల్ల ఏమిటంటే పెద్ద చిక్కు, చూడండి చూసినట్టుగా, చూసింది చూడనట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, వీళ్ళు నమ్మిందే సిద్ధాంతం అని చెప్పని వీళ్ళ వలన వచ్చేటువంటి పెద్దది అబద్ధం. ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడం సోషల్ మీడియా ఇప్పుడు జరుగుతున్నది. ఒక అబద్ధాన్ని అంటే 10 మంది చేరారండి, ఒక పంది అక్కడ ఉంది, వాడెవడో దారిని పోతుంటాడు, వాడేం చేస్తున్నాడు, మెడ మీద ఆవును పెట్టుకెళ్తున్నాడు. ఏమిట్రా నువ్వు పందిని పెట్టుకెళ్తున్నావు, ఇక్కడ ఆవు ఉంటే అని 10 మంది అన్నారనుకో, ఒక మాట అనుకోని వీడు ఆలోచనలో పడతాడు, ఇదేమిటి ఆవు కదా అంటాడు. వెంటనే 10 మంది వచ్చి చెబుతున్నారంటే నాకే ఏదో అయింది అనుకొని దాన్ని అక్కడ వదిలేసి పరిగెత్తుతారు. పంది నంది అవుతుంది, నంది పంది అవుతుంది. అవును, అబద్ధానికి ఉన్నది. అందుకనే నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం వీధి దాటి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది. అవును, అబద్ధం కోసమే ఇప్పుడంతా టీంలు వర్క్ చేస్తున్నాయి, అబద్ధాన్ని ముందుకు జనాలకు చొచ్చుకొని పోవడం కోసం. అవును, ఎలక్షన్స్ లో కూడా కొన్ని మనం అన్ని రకాలు చర్చించుకోవాలి కాబట్టి దానిలో వస్తున్నాయి. కానీ పెద్ద ఫూలిష్నెస్ ఏంటో తెలుసు అసలు. ఒక పార్టీ గెలిచి ఒక రాజకీయ నేత నాయకుడయి పరిపాలన మొదలు పెట్టాడు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాడు స్పీకర్ అట. నీ వాడే స్పీకర్ అయితే న్యాయ దేవత, నీ వాడు నీకు న్యాయం చెబుతాడు, ఎవరు చెబుతాడు? ఇది ఎంత ఫూలిష్నెస్ అసలు. కరెక్ట్గా ఆలోచించారు ఎవరన్నా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడతారండి, నేను పెద్దగా చూడకపోయినా అప్పుడప్పుడు తెలుస్తుంది కదా. ఇటో టీం అటో టీం ఉంటారు, వాళ్ళకో ఎంపైర్ వీళ్ళకో ఎంపైర్ ఉంటారు. ఈ ఎంపైర్లు ఇద్దరు వేరే దేశం నుంచి వస్తారు కానీ ఈ దేశం వాడు కాడు. అవునా? అవును, వాళ్ళకు ఉండే న్యాయం కూడా వీళ్ళకి లేదండి. నువ్వు స్పీకర్ గా ఎన్నుకున్నానంటావు, స్పీకర్ ఎవడు వాడు? నీ ఎమ్మెల్యేనే కదా వాడు కూడాను. అవును, నీకు తప్ప ఇంకెవరికి న్యాయం చేస్తాడు? అదో పిచ్చి కాకపోతే. కరెక్టే. అదొకటి పొరపాటు జరిగేవి. 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటేయచ్చుట, 21 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదుట. ఒక దేశానికి ప్రధానిని, ఒక దేశానికి నాయకుడిని నిలబెట్టడానికి ఎంత అవగాహన కావాలి. దానికి అవగాహన ఉందని చెప్పని 18 రాకముందే దొంగచాటుగా ఇప్పుడు పుట్టించే రోజులు తీసుకొచ్చి నీ ఓటు కోసం, నీ స్వార్థం కోసం నువ్వు చేస్తున్నావే. అవగాహన 21 ఏళ్ళకి పెళ్ళి అన్నావు అంటే వాడు పెళ్లి చేసుకోవడానికి ఏమో పరిజ్ఞానం కావాలి, వాడికి పరిణతి చెందాలి వాడు. అందువలన వివాహం చేసుకోవడానికి ఏ వయసు పెట్టారో ఓటుకు అదే వయసు పెట్టాలి. అంటే దీన్ని బట్టి మీకు ఒక లాజిక్ అర్థం అవ్వాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ని ఎంచుకోవటం కన్నా భార్యను ఎంచుకోవడానికి ఎక్కువ తెలివి కావాలి అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఏం చెబుతుంది కూడా అంతే. ఆహా, దానికి తెలివి అంటే దీనికి తెలివి తక్కువే కదా. అంతే. అంటే ఇంత తెలివి తక్కువ వాడు ఎన్నుకున్న వాడిని నువ్వు ఎందుకు దేశ ప్రధాని చేస్తున్నావు? కరెక్ట్. భార్యనంటే ఇంట్లో నచ్చ చెప్పుకుంటే వీడే పని చేస్తాడండి. ఏమండి, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు సైలెంట్? ఇప్పుడు మీ ఆవిడకి అయ్యాడు కదా, నువ్వేం చేస్తావు అంటాడు. మా ఆవిడ అరుస్తున్నప్పుడు నేను మౌనంగా ఉంటానండి, నేను అరిచినప్పుడు మౌనంగా ఉంటుంటాను అంటాడు. రెండో వాడిని అడుగుతాడు, అసలు మా ఇంట్లో అరుపులే వినపడం అన్నాడు. దేనికన్నాడు? మా ఆవిడకి ఎదురు చెబితేనేగా, ఆవిడ ఏం చెప్పినా సరే అంటున్నాను కదా అన్నాడు. అలా సర్దుకుపోయి సంసారాలు చేసేవాళ్ళు ఉన్నారు. సంసారంలో జరుగుతాయి, పెద్దవాళ్ళు ఉంటారు, చెబుతారు. ఒక పదవిలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకురావడానికి ఎంతకాలం పడుతుంది? వెనక్కి 5 ఏళ్ళు పడుతుందా? 5 ఏళ్ళు నువ్వు భరించాలిగా. దానికి వయసు నువ్వు 18 ఎందుకు పెట్టావు? తప్పు కదా. అవును, మొదటిది పెద్ద తప్పు, నీ వాడిని తీసుకెళ్ళి నువ్వు దాంట్లో పెట్టడం. అవును, అది. రెండోది ఇదొక తప్పు. కరెక్ట్. ఈ తప్పులు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇది రాజకీయ ప్రసంగం కాదు కాబట్టి చెప్పటల్లా. ఎందుకు చెప్పుకొచ్చిన అబద్ధాలు ముఖ్యంగా. ఇంకొకటి, మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేస్తాం, ఇవాళ చెప్పేస్తాం, తూచి అసలు మాకు వల్ల కాదు, మాకు వచ్చిన రేపు చెప్పేస్తాం. ఈ 5 ఏళ్లలో అంటే వీడేం చేయలేడనే కదా. అన్నీ ప్రభుత్వాలు ఎలా అయితే ఉన్నాయో అబద్ధాలు చెప్పే వాళ్ళకి, వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా వాళ్ళకి కలిగే శిక్షే ఆ శిక్ష. అవిసి. ఇంతకీ అందులో ఏం చేస్తారండి చెప్తా. ఒక 1000 నుంచి 10,000 అంతస్తుల భవనాన్ని తీసుకెళ్తారు. మెడకు ఒక రాయి కట్టి, మెడకు తాడు కట్టి దానికి ఒక రాయి కడతారు. ఏంటి, పైన ముళ్ళ కిరీటం ఒకటి పెడతారు, కాళ్ళకి చేతులకి మేకులు కొడతారు. అర్థమవుతుందా? చుట్టూ జిల్లేడు కాయలు నడుము చుట్టూ కట్టేస్తారు. ముళ్ళ కంచె కింద పరుస్తారు
అక్కడి నుంచి తోసేస్తారు వాడిని. బాగుంది, చాలా ఆర్టిస్టిక్గా ఆలోచిస్తున్నారు. తోసేస్తారు. ఇవి జరగలేదు అని చెప్పడానికి జరిగినవా నువ్వు నిరూపించు అంటే జరగలేదు నువ్వు కూడా నిరూపించమని అడుగుతాను నేను. లేదులే, ఇవన్నీ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. నేను ఎగ్జాంపుల్ గా ఇవి చెప్పాను అంటే దానిలో అర్థాలు అలాగే ఉన్నాయి. దాన్ని కొంచెం నవీన కాలానికి అనుసంధానం చేసి చెప్తున్నాను కానీ కరెక్ట్ గరుడ పురాణంలోనే ఉంది. శిక్షలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ శిక్షలను పెడితే అసలు అక్కడ దుబాయ్ కంట్రీస్ ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి కదండి, దుబాయ్ లాంటి అరబ్ కంట్రీస్, వాళ్ళలో కొన్ని శిక్షలు, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు కొన్ని చోట్ల భయంకరమైన శిక్షలు ఉంటాయి వాళ్ళకి, ఉంటాయి. అవి కూడా వీటి మీద దిగదొలిపాయి. అవి తక్కువ, ప్రజాస్వామ్యం కొంత ఉన్నది కదా వాళ్ళకి. అవును, ఇది నువ్వు ప్రజల ముసుగులో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. అవును, ఈ ముసుగులన్నీ మనం తీయలేము, పైవాడు తీస్తాడు. అవును, నువ్వు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, ఎవరు వింటలేదు అనుకుంటున్నావు, ఎవరు అందరినీ నేను మాయ చేశాననుకుంటున్నావు చూడు. నీ మాయ తొలగించడానికి, నిన్ను ఏమార్చడానికి, నీ భర్తం పట్టడానికి పైవాడు ఉన్నాడు సిద్ధంగా. మహామాయ. ప్లీజ్ ట్రావెల్ టు నరకం. అక్కడ మీకు సత్కారాలన్నీ అందుతాయి, సన్మానాలన్నీ అందుతాయి. అనుభవించి చూడు ఒక్కసారి. యాక్చువల్లీ అరబ్ కంట్రీస్కి మనం గరుడ పురాణం గిఫ్ట్ ఇవ్వచ్చు బేసికల్లీ. వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు దీంట్లో ఇచ్చే తీసుకున్నారనిపిస్తుంది నాకు ఒకసారి ఇన్స్పిరేషన్ గా. అవును, అది కూడా ఉండొచ్చు. అవును, ఆడదాన్ని ఇప్పుడు అయిందండి. అవును, అంతకుముందు అన్ని కలిసిన దేశాలే కదా. కరెక్టే 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 కరెక్టే. అక్కడే అందుకే కదా ఆడదాన్ని ముట్టుకుంటే చేతులు కోసేయటం ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే వాళ్ళు షరియా లా ఇది బేసికల్లీ. చాలా థ్యాంక్స్ శర్మ గారు, చాలా బాగా చెప్పారు.